పార్టీ తరఫున అధికార ప్రతినిధి అయినటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారిని అప్రజాస్వామికంగా ఈ రోజు ఉదయం ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఈ ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ గొంతుకై కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన పోరాడుతున్నారు. ఆయన అరెస్టుతో మీరు ప్రతి ఒక్కరిని కూడా సోషల్ మీడియాలో కానీ ఇంకా ఇతర సామాజిక మాధ్యమాల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి గొంతును మీరు నొక్కేయాలని ఏదైతే అనుకుంటున్నారో, ప్రజల కోసం ప్రజల తరఫున పోరాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంతో మంది నాయకులు మరియు కార్యకర్తలు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటారు. కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తే దాంతో మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు కూడా ఉండరనే ఏదైతే మీరు నమ్ముతున్నారో అది తప్పు అని నిరూపిస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా బలంగా ప్రజల తరఫున పోరాడతాం. కారుమూరి వెంకటరెడ్డి గారు చేసిన తప్పేందో మాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. ఒక ఇష్యూ ఉందని మీరే చెప్పారు. ఆ ఇష్యూలో రెడ్ బుక్ లో అతని పేరు రాశారని మీరే మాది రెడ్ బుక్ ఉందని చెప్పింది మీరే. స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కొడుకైన లోకేష్ గారు అనింది రెడ్ బుక్ అనేది ఆయనే ప్రకటించుకున్న బుక్ అది. అందులో ఉండటం వల్ల ఆయన మరణించారని ఏదైతే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ఇది ఉన్నట్టుగా ప్రస్తావించినటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం, హేయం. ప్రభుత్వం ఉంది ప్రజల సంక్షేమం కోసం, అంతేగాని ప్రజల తరఫున పోరాడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేయడానికి కాదు. దీనికి మేమందరం కూడా కారుమూరి వెంకటరెడ్డికి మద్దతు తెలుపుతూ అందరం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఒకరినో ఇద్దరినో 30 మందినో 40 మందిని అరెస్ట్ చేస్తే ఆగేది కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ప్రజల మద్దతు ఉంది. వాళ్ళందరి తరఫున మేమందరము వాళ్ళ గొంతుకై పోరాడుతూ ఉంటాం. ఈ విధంగా అట్లే మా వదినకి అందరం కూడా అండగా నిలబడతామని చెప్పేసి తెలియజేస్తాం.